బాయ్ శరణ్. కమ్ షూస్ వేసుకో వెళ్ళు. షూస్ నో దా షూస్ వేసుకున్నాను అంత డ్రెస్ ఇచ్చాను అక్కడ వేసుకుంటుందిలే బ్యాగ్లో ఉంది. నో యూ వాంట్ టు చేంజ్ ద డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా నానా. బ్యాగ్లో పెట్టాను డ్రెస్ చేంజ్ అయినా. బాయ్ కన్నమ్మా. పైకి చెప్పు కెమెరాకి చెప్పు బాయ్. ఐ లవ్ యూ. గుడ్ జాబ్. పద వస్తుంది అన్నాడు. బుల్లిబాబు స్కూల్ నుంచి వచ్చేసాడండి. చిన్నబాబు పడుకున్నావా? ఏంటిది చేతిలో? ఎవరిచ్చారు నాన్న లిచ్చి? తాత. ఎక్కడ నాన్నగారు లిచ్చి తెచ్చారేంటి? ఎక్కడ కొన్నారు? ఓహో అక్కడ పెట్టారు వెజిటేబుల్స్. లిచ్చీలు కొనుక్కున్నారు తాత. పడుకున్నావా లేదా? పడుకున్నావా? ఓకే సరే సరే. చిట్టమ్మ వచ్చేసిందండి సెంటర్ నుంచి. ఈరోజు జడలు వేసుకొచ్చింది బుల్లితల్లి. భలే వేస్తారు నాన్న నీకు మాత్రం జడలు. వాళ్ళ దగ్గర మాత్రం చక్కగా బాగానే కూర్చొని వేయించుకుంటావు శుభ్రంగా. నేను ఎప్పుడైనా ట్రై చేస్తానే అంటే ట్రై చేయు. ఏంటన్నా నీ పరిగెట్టుకొచ్చేస్తుంది ఏంటి రూమ్లోకి? ఏంటన్నా ఏ మనదే ఛానల్? మన ఛానల్ పేరు చెప్పు. హలో ఎవ్రీవన్. Hello everyone, welcome to channel Piragada Sisters. నువ్వు ప్రపంచం చెప్పు. Hello everyone, welcome to number video. Search for చక్కగా బాత్రూంలోకి వెళ్ళు, ఫ్రెష్ అయిపో, వచ్చే మనం కొన్ని యాక్టివిటీస్ చేద్దాము. ఈ రోజుకి యాక్టివిటీస్ చేయాలి కదా, ఎక్సర్సైజ్ చేయాలి కదా, మనం కన్సిస్టెంట్గా ఉండాలి కదా. ఓకే నన్ను ఫ్రెష్ అప్ అండ్ కమ్ గో. నువ్వు తల్లి ఫ్రెష్ అయిపోయి వచ్చేసిందండి. సో నుష్క తల్లికి ఇవాళ ఎక్సర్సైజులు కాకుండా ఇవాళ మేము పూల్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకు పూల్ అంటున్నానంటే ఈరోజు మార్నింగ్ రమ్య మేడంతో నాకు డిస్కషన్ అయిందండి. సో రమ్య మేడము అక్కడ సెంటర్లోనే నిష్క కోసం ఎక్సర్సైజెస్ ప్లాన్ చేస్తున్నారనమాట. అంటే ఏంటంటే ఆవిడకి ఏదో హెల్త్ ఇష్యూకి ఆవిడ ఆన్లైన్ ఎక్సర్సైజెస్ తీసుకుంటున్నారంట ట్రైనర్ దగ్గర. సో నుష్క కూడా కొన్ని పోస్టర్స్ అవి చేయిస్తాను, నీకు ఓకే అయితే నేను ఎలాగో వన్ అవర్ క్లాస్ నేను అటెండ్ అవుతున్నాను, నీకు కావాలంటే నుష్కని కూడా నేను పార్టిసిపేట్ చేయిస్తాను అని చెప్పి అన్నారనమాట. ఓకే మేడం మీ దగ్గర తను ఒక అంటే స్ట్రక్చర్డ్గా చేస్తుంది అనుకుంటే ఐఎమ్ హ్యాపీ విత్ దట్ అని చెప్పాను. సో ఈరోజే నుష్కాని ఇంట్రడ్యూస్ చేశారంట సెషన్కి. ఏదో పర్వాలేదు అంటే మరీ అంత పర్ఫెక్ట్గా చేయట్లేదు కానీ అండి, వీడియోస్ పెట్టారు ఏవో కొన్ని అయితే చేస్తుంది. సో ఆవిడేమంటున్నారంటే నువ్వు ఒకేసారి నువ్వు ఇంట్లో నేను ఇక్కడ ఎక్కువ ఇచ్చేస్తా, దానికి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, సో నువ్వు కావాలంటే స్విమ్మింగ్కి తీసుకెళ్ళు అని చెప్పారనమాట. సో అందుకని ఈరోజు నుష్కాని స్విమ్మింగ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నామండి. వాళ్ళంత చక్కగా జడలేసి పంపిస్తారా అండి, ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యాక ఇప్పేస్తుంది అనమాట. కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఓపిక్గా వేయించుకుంటుంది, వేయించుకున్న జడతో ఇంటికి వస్తుంది. బట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంటికి వచ్చాక మాత్రం దానికి ఓపిక ఉండదు అనమాట. వెంటనే ఆ రకరకాల జడలన్నీ ఇప్పేసి సింపుల్గా ఒక జడ వేయించుకుంటుంది నాతో. జుట్టు కూడా విరబోసుకుంటే నుష్కకి ఇష్టం ఉండదండి అసలు. ఎప్పుడన్నా నేను తలస్నానం చేయించినప్పుడు దాని తల బాగుంటుంది కదా అని చెప్పేసి ఏదన్నా ఫాలింగ్ హెయిర్ స్టైల్ లాంటిది వేసాను అనుకోండి, క్లచ్ పెట్టేవన్నా పెట్టో అస్సలు ఉంచుకోదన్నమాట. సో నువ్వు తల్లికి మళ్ళీ వాళ్ళ టీ ఇస్తున్నానండి పెట్టమని. నువ్వు ఫస్ట్ 1 కప్ మిల్క్, 1/2 కప్ వాటర్, 1/2 కప్ వాటర్, హాఫ్ ఎనఫ్. నువ్వు రాంగ్ స్లోగా పోర్ చేయాలి. ఓకే 1/2 కప్ ఓన్లీ. 1/2 కప్ వాటర్. టీ పౌడర్ ఎంత? 2 స్పూన్స్ టీ పౌడర్. గాజు జాగ్రత్త ఎత్తేకు.
Yeah, just continue. 1 spoon. You need glitter slime. 1 spoon. Which is by the line. Listen. 1 No. spoon. Yes. 1 spoon. 1 spoon. You need What is this? sugar. Ah. Glow. Glow Rainbow Jelly. It's by Finish. the Keep it. Glow. I will switch on the stove. Go. I will on the stove. సో ఇలాంటివే నుషిక దగ్గర మేము కట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. సో టీ పెట్టేసి బాయిల్కి నేను అటు పక్కకు వెళ్ళాను. ఈలోపు కిచెన్లో గబగబా వచ్చేసి స్టవ్ ఫుల్ పెట్టేసి మంట స్పూన్తో తిప్పేస్తుంది అనమాట. సో ఇవన్నీ నుషిక ఏంటంటే ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే అబ్జర్వేషన్ నుంచి తీసేసుకుంటుంది ఈ పనులన్నీ. సో యూజువల్గా మేము టీ పెట్టినా ఒక్కోసారి నాన్నగారు కూడా పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే నాన్నగారు హై మంట పెట్టేసుకొని నుంచొని స్పూన్తో కలుపుకుంటూ ఉంటారనమాట బాగా మరగడానికి. అవన్నీ అబ్జర్వ్ చేసి అక్కడి నుంచి గ్రాస్ చేస్తుంది. ఇవన్నీ చేసేసి ఇవన్నీ మనల్ని అడగదు. అది గమనించిన విషయాల్ని స్వతహాగా వచ్చి చేసేసుకుంటుంది అనమాట. సో ఇలాంటి సెల్ఫ్ డెసిషన్స్ని మనం రెస్ట్రిక్ట్ చేయడానికి పర్టికులర్గా ట్రైనర్స్ యొక్క అబ్జర్వేషన్లో మనం నుష్కాకి కుకింగ్ నేర్పిస్తున్నామండి. సో ఇదంతా నా దగ్గర నుష్క తీసుకునే లీనియన్స్ అనమాట. ఇవన్నీ నాకు చెప్పి చేయదు, అడిగి చేయదు. సో ఇలాంటివి తను సొంతంగా చేసేసినప్పుడు చాలాసార్లు డేంజర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి లీనియన్స్ యాక్షన్స్ని మనం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే తన కిచెన్లో వర్క్ చేస్తుంది, ఫైర్తో వర్క్ చేస్తుంది, వాటికి డేంజర్ కన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి ప్రాపర్ ట్రైనింగ్ అనేది అవసరం అనమాట. సో అందుకనే నేను నేర్పించగలిగినా కూడా నుషికాకి వంట మళ్ళీ ప్రాపర్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో మేము సెంటర్లో వర్క్ చేస్తున్నాం అనమాట. No, you can strain. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేను. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేయి. Yes. స్లోలీ. నువ్వు ఇనఫ్, ఎక్కువైపోతుంది. పెట్టే చాలు, కొంచెం ఎక్కువ అవుతుంది, పక్కన పెట్టేసి తీసుకెళ్ళి తాతకిచ్చేయి. ఆల్ సెట్ టు గో టు పూల్ అండి. సో పూల్కి వెళ్ళిన తర్వాత బట్టలు మారుద్దాం అని చెప్పి ఇదిగోండి పూల్ స్టఫ్ అంతా అందులో పెట్టాం. ఇందాక తెలుసా అండి నిషిక పూల్కి వెళ్తున్నామని వాటర్ ఆ గాగుల్స్ తెచ్చుకుందండి. బ్యాగ్ ఎత్తుతుంది ఎందుకో అనుకున్నాండి. నాకు ఎక్కడ పెట్టాను కూడా గుర్తులేదండి. నాకు ఇల్లు మారినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చినది చూపిస్తుందండి. అసలు ఎక్కడికన్నా పనికి ఏదన్నా చేస్తే మాత్రం అన్నీ పెర్ఫెక్ట్గా సర్దుకుంటుంది, ఏది మర్చిపోదు, అన్నీ చక్కగా తెచ్చుకుంటుంది. సరే ఇప్పుడు ఇందాక చెప్పావు కదా, ఏంటి చెప్పు. స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో నీకు తెలుసా? మేము ఇప్పుడు నేను ఫాలో చేయాలా? సరే నాకు తెలియదు నాన్న, నాకు చూపించినాడు. నేను ఎప్పుడు నిజంగా ఎప్పుడు వెళ్ళాను నేను స్విమ్మింగ్ పూల్. ఫస్ట్ టైం వస్తున్నా అంటే ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో. అలాగే నాన్న, ఓకే. క్లబ్ హౌస్లోనా? ఓకే నాన్న. క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. తెలుసా అండి రుషిక చిన్నప్పుడు డయాగ్నోస్ అయిన కొత్తలో మేము విజయవాడ బస్సులో వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ బస్సులో స్టాప్స్ వస్తున్నాయి అనుకోండి, ప్రైవేట్ బస్సులు, వాళ్ళు అరుస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేర్పురం అనుకోండి, కేర్పురం అని చెప్పి అంటారు కదా. సో నుష్క కాసేపు విని వాళ్ళని ఇమిటేట్ చేసేది అనమాట. ఇది కూడా కేర్పురం అని అలా అరిచేది అనమాట. అప్పుడు చాలా మందిని వాళ్ళు ఇమిటేట్ చేసేది నుషిక. అబ్బో నీకు అన్నీ తెలుసుకున్నాయా? నాకు అసలు నేను ఎప్పుడు రాలా ఇక్కడికి. బాగా చల్లగా ఉంటుందేమో నాని. నువ్వు కమ్ నాన్న, కమ్ దిస్ సైడ్, కమ్ దా. బిగ్ పూల్లోకి వెళ్దాం రా. నువ్వు కమ్ శరణ్, నువ్వు స్మాల్ పూల్లోనే, అక్క విల్ గో టు బిగ్ పూల్. ఓకే ప్లీజ్ నాన్న, డెప్త్ ఎక్కువ ఉంటుంది. నాని వస్తుంది. నాని ఫస్ట్ లెటర్ ఇచ్చేసి చూద్దాం ఎలా చేస్తుందో.
నుంచోను మునిగిపోతుందా నుంచుంటే? మేబీ అటు వెళ్తే అలాగే డెప్త్ పెరుగుద్దేమో నాని. నువ్వు నవ్వు స్విమ్, ఇప్పుడు స్విమ్ చేయి. నువ్వు డోంట్ మొత్తం అంతా నడిచి చూడు నాని, అంత ఈవెన్గా ఉందా? అదే ఈవెన్గా ఉందా, డెప్త్ పెరుగుతుందట, ట్రై చేయి, అంత చెక్ చేయి. డెప్త్ లేదనుకుంటే మనం నుష్కని వదిలేవచ్చు. అంత ఈవెన్గానే ఉందిగా, షోర్గా? ఓకే, నో నీకు ట్యూబ్ అక్కర్లేదు నాన్న, ట్రై టు స్విమ్. తీసుకో, నోస్ 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 చేసుకొని వెళ్ళు, నోస్ చేసుకో. దా, ఫస్ట్ డే కదండి, ఇంకా అలారం పెట్టి బయటికి బలవంతంగా లాక్కొచ్చాము. నువ్వు డేంజర్ నాన్న. ఇదిగోండి అయిపోయింది స్విమ్మింగ్, డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంది. మళ్ళీ అక్కడ సడన్గా పూల్లోకి దూకేస్తుంది అని చెప్పి నేను పట్టుకొని ఉన్నాను. ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు స్నానం చేపించేసేసి డిన్నర్ ఇచ్చేయాలి. పూల్ నుంచి వచ్చాక బాత్ చేపించేసేసి డిన్నర్ ఇచ్చేసానండి. ఇంకా బెడ్ టైం అనమాట. సో ఈరోజు మనం పూల్కి వెళ్ళొచ్చాం కాబట్టి డీప్ కంప్రెషన్ యాక్టివిటీస్ ఏం చేయించలేదు నేను నిషికాకి. సో అందుకని ఇదిగోండి డీప్ కంప్రెషను, జాయింట్ కంప్రెషను, సెన్సరీ అన్నీ ఇప్పుడు చేస్తున్నాము. ఆ సెన్సరీ బ్రష్తో రుద్దుతున్నాము. తర్వాత జాయింట్ కంప్రెషన్ నేను ఇచ్చాను ఇప్పుడే. సో తర్వాత ఇక్కడ జిమ్ బాల్ కూడా ఉంది కదా, సో మన బ్లాంకెట్ ర్యాప్ ఈ జిమ్ బాల్తో డీప్ కంప్రెషన్ కూడా ఇస్తామండి. ఇచ్చేసి ఒకసారి కాళ్ళు చేతులు గట్టిగా ఒత్తేసి అప్పుడు పడుకోబెడతాను. ఎందుకంటే ఈ డీప్ కంప్రెషన్ కూడా నుషిక పడుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ జిమ్ బాల్ యాక్టివిటీస్, బ్లాంకెట్ ర్యాప్ నేను ఆల్రెడీ మన ఛానల్లో చేశాను. నిన్న వచ్చిన వీడియోలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ఇచ్చాను. నువ్వు బాగా హైపర్ అవుతుంది అని చెప్పి ఒక థంబ్నెయిల్ కూడా ఉంటుంది. అందులో బ్లాంకెట్ ర్యాప్ ఎలా చేయాలి, తర్వాత పైన మన జిమ్ బాల్తో ప్రెషర్స్ ఎలా ఇవ్వాలి అనేవి అంతా నేను ఆ వీడియోలో చెప్పాను. ఎవరికన్నా కావాలనుకుంటే ఆ వీడియో రిఫర్ చేసుకోండి. సో అదండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి ప్లీజ్. మీరు లైక్స్ ఎక్కువ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. వీలైతే ఒక కామెంట్ చేయండి. మీకు టైప్ చేయడం రాకపోతే ఒక హార్ట్ సింబల్ అన్నా ఇవ్వండి. అంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేయాలా వద్దా అనే మోటివేషన్ని నాకు క్రియేట్ చేస్తుంది. అండ్ ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, nu.prapancham. అక్కడ కూడా ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.